ఫోన్ ఆన్ చేయాలని తెగ కుస్తీలు పట్టేస్తున్నావు. ఆన్ చేసేద్దామని. అంతా నీ వల్లే. నువ్వు ఫోన్ పగలగొట్టడం వల్ల ఎవరికి కాల్ చేయలేకపోతున్నాను. ఇంట్లో నుంచి బయటపడలేకపోతున్నాను. మనిద్దరం ఇలా ఏకాంతంగా ప్రపంచాన్ని మర్చిపోయి గడపాలని డెస్టినీ డిసైడ్ చేసింది. నీకు ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోయేలా చేసింది. ఇది డెస్టినీ కాదు, దరిద్రం. బాబు సైంటిస్ట్ గారు, తమరు తలకిందులుగా తపస్సు చేసినా ఫోన్ ఆన్ అవ్వదులే గాని నీకేం పని పట్టాలేక ఇంట్లోంచి ఎప్పుడెప్పుడు బయటపడాలా అని ఆలోచిస్తున్నావు. అందుకే నేను నీ చీరలు మడత పెట్టాలా? ఎలా కనిపిస్తాను నీ గంటకి? అందంగానే కనిపిస్తున్నావు. నవ్వితే ఎవరైనా కొడతారేమో, పైన వేస్తారేమో అన్నట్టుగా చూస్తున్నావు. ఈ ఎక్స్ట్రా వద్దు. ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్తానులే గాని చీరలు మడత పెట్టాలి. కాస్త సాయం పెట్టు. మళ్ళీ అదే మాట మాట్లాడతావు? ఇవి కాటన్ చీరలు స్వామి, ఒక్కదాన్నే మడత పెట్టుకోవడం కష్టం. మరి మాత్రం హెల్ప్ చేయలేవా ఏంటి? టైం చూసి దెప్పి పడవడంలో నువ్వు 4-5 PhDలు చేస్తుంటావు. చెప్పిన మాట వింటాడు. ఇదే నీతో ప్రాబ్లం. చనువు ఇస్తే శంక ఎక్కుతావు. మొగుడు శంక బాగా ఎక్కితే తప్పే ఉందంట. నోరు మూసుకొని బయట పడవు గాని మనసులో చాలా ఉంది. తీర వంక పెట్టుకుని మీద పడాలని. ఎండ మాటలు. నా మనసులో అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. చీరలు అయితే నువ్వే వచ్చి నా మీద పడ్డావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ మాయకపు చక్రవర్తిలా ఎంత బాగా కవరింగ్ లో అమ్మాయిల వైపు కన్నెత్తి చూడన్న రాజాని గమ్మెదన పూర్తిగా మార్చేసి కొంగు కట్టేసుకుంది. నేను జల్దీ జాగ్రత్త పడి దాన్ని నా రాజా జీవితంలోంచి తరిమేయకపోతే అది నా రాజాని గద్ద తనిపోయినట్టు తనిపోతుంది. ఆ శారదత్త, ఎడిపోయినందరూ ఇంటికి తాళం వేసింది. మేము ఊరెళ్ళామమ్మా, వాళ్ళేమో గుడికెళ్ళారు. గట్లనా? సరే అత్త, ఉంటా మళ్ళా. అందుకే ఏమైంది ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఇంట్లో ఎవరు లేరు. సూర్యకాంత్ అప్పోలు ఊరికి పోయిండ్రు. మిథున్ కూడా లే, మిథునాదేవ ఊరికి పోలే, గుడిగిట్లో పోయిండ్రంట. వాళ్ళు ఏనే ఉన్నారు. చూసినావా? చెప్పినా కదా. ఇంటికేమో తాళం వేసింది. శారదతేమో వాళ్ళు గుడికి పోయిండ్రని చెప్పింది. మరి వాళ్ళు గుడికి పోకపోతే యాడికి పోయింటారు?